తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన 2 పిటిషన్లపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పీసీ ఘోష్ నివేదికను కేసీఆర్ సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. అప్పటి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యుడని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. మేడిగడ్డ బరాజును ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత నీటిని నిల్వ చేయాలి, ప్రాజెక్టును ఎలా నిర్వహించాలనే విషయాలతో పాటు ప్రాజెక్టు ఆర్థిక అంచనాలను మార్చేసింది కూడా కేసీఆర్ అంటూ కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొంది. సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనలను కూడా పట్టించుకోలేదని నివేదిక తేల్చి చెప్పింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. జస్టిస్ ఘోష్ నివేదికను కేసీఆర్ తప్పుబట్టారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ అర్హత లేదని ఆ కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టేయాలని కోరారు. ఈ పిటిషన్ విచారణ ఈరోజు రాబోతోంది. మా ప్రతినిధి చారి శర్మ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ, పిటిషన్లో పొందుపరిచిన కీలక అంశాలేంటి? ఎంత స్ట్రాంగ్గా కనపడుతోంది కేసీఆర్ కమిషన్ను వ్యతిరేకిస్తూ వేసినటువంటి పిటిషన్? గత బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా భావించింది. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు మాత్రం కాళేశ్వరం ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది అనేటువంటిది చెప్తోంది. మరి ఈ రెండింటి మధ్య ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు అత్యంత కీలకమైంది. అది ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. కానీ మరి ఇటు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి కాళేశ్వరం అంశం, ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగమైందంటున్న ఇప్పుడున్నటువంటి సర్కారు మధ్యలో ఈ కమిషన్, ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు హైకోర్టుకు చేరింది. హైకోర్టులో కాసేపట్లో దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది. అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వేరువేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అందులో అనేకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. ప్రధానమైనటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజీలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్న తర్వాత, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన తర్వాతే ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం కాలేదు. గోదావరి జలాల నుంచి 160 టీఎంసీల ద్వారా 13 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న ప్రధానమైనటువంటి లక్ష్యంతోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయ దురుద్దేశంతోనే తమను వ్యక్తిగతంగా తమ పార్టీని ఈ పూర్తిగా ఇరుకున పెట్టి దీన్ని అపహాస్యం పాలు చేయడానికే ఈ రకంగా కమిషన్ను ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా తమకు అనుకూలంగా రిపోర్టును ఇప్పుడున్నటువంటి సర్కార్ ఇప్పించుకుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రధానంగా పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కమిషన్ను ఏర్పాటు చేసి రిపోర్టును తమకు అనుకూలంగా రాసుకున్నారు కాబట్టి ఈ రిపోర్టు చెల్లదు. ఆ రిపోర్టు అమలు కాకుండా, ఆ రిపోర్టును ద్వారా ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని పూర్తిగా రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని వాళ్ళు ఆ పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వం వహించినటువంటి కాళేశ్వరం కమిషన్, ఈ ముగ్గురు కూడా ప్రతివాదులుగా ఉన్నటువంటి అంశం. మరి దీనికి సంబంధించి కాసేపట్లోనే నెక్స్ట్ ఐటమే అది. ఇప్పుడు ప్రస్తుతం 11వ ఐటమ్ విచారణ కొనసాగుతోంది. నెక్స్ట్ 12, 13 కేసీఆర్, హరీష్ రావులకు సంబంధించినటువంటి పిటిషన్ నెంబర్లు అవి కాసేపట్లో కొద్ది క్షణాల్లోనే ప్రారంభమవుతాయి. మరి పిటిషనర్ల తరపున కేసీఆర్, హరీష్ రావుల తరపున సీనియర్ లాయర్లు ఆర్యమా సుందరం, అలాగే శేషాద్రి నాయుడు వాళ్ళు వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కు నేతృత్వం వహించినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ రిపోర్టును మరి హైకోర్టు తప్పుబడుతుందా, దాన్ని సమర్థిస్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి ఘోష్ మరి ఆయనకు చాలా ట్రాక్ రికార్డ్ చాలా బాగా ఉంది. ఆయన ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పుల విషయంలో కూడా
అనేక ప్రశంసలు వచ్చినటువంటి సందర్భం. మరి ఆయన నేతృత్వం వహించినటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హైకోర్టు ఏ విధంగా చూస్తుందనేటువంటిది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది పూర్తిగా ప్రజాధనం దుర్వినియోగమైంది, దీని ద్వారా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళు లూటీ చేశారనేటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చింది. ఎన్నికల సందర్భంలో 2023లో జరిగిన ఎన్నికల సమయంలో అక్కడ ఒక బ్యారేజ్కు సంబంధించినటువంటి పిల్లర్ కూలడం, ఆ తర్వాత దాన్ని ప్రచారాస్త్రంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల తర్వాత కూడా దీనిపైన ఒక కమిషన్ను ఏర్పాటు చేయడం, సుమారు 15 నెలల పాటు విచారించినటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి దీన్ని అసెంబ్లీలో చర్చించి సభ్యుల అభిప్రాయాలను తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. మరి విచారణ సందర్భంలో ఏం జరుగుతుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శర్మ.